చాలామందికి గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయన ఇంటి దగ్గర ప్రత్యేక సెట్ వేశారు. సంక్రాంతి, ఉగాది వంటి సంబరాల నిర్వహణ కోసం అంటూ ఆ సెట్ ఏర్పాటు చేసినటువంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య కలిసి కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సారథ్యంలో చేసినటువంటి ఏర్పాట్లు రాజకీయ దుమారం రేపాయని చెప్పొచ్చు. అనేక విమర్శలకి కారణమయ్యాయని కూడా మనం భావించాల్సి ఉంటుంది. కొంతమంది అయితే మరికొంత అడుగు ముందుకేసి గుడిసెట్ వేశారు కాబట్టి గుడిచెట్టోళ్ళు అనేటువంటి రీతిలో చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు పాలనలో అలానే గుడి వేసి చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలు జరపడానికి టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. రోజులు టైం ఉంది, ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచేదానికి ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు 20వ తేదీ ఉదయాన్నే 7:30 కల్లా భక్తులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి తండోపతండాలుగా వచ్చి కార్యక్రమం దిగ్విజయపరచాలని చెప్పి, అది కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత నియోజకవర్గంలో, దేవాదాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో దేవాలయం సెట్టేసి చంద్రబాబు నాయుడు వేడుకలు నిర్వహించాలనుకోవడం చాలా ఆసక్తికర విషయంగా కనిపిస్తోంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి, ఉగాది లాంటి వేడుకలు నిర్వహించడానికి వేసినటువంటి సెట్ మీద అనేక విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు వేసిన సెట్ గురించి ఏమంటారు అని సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపర వినిపిస్తోంది. కేవలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా వేసిన సెట్టే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడే ఒక సెట్లో శివరాత్రి వేడుకలు జరిపిన సందర్భం కూడా ఉంది. మొన్నటి శివరాత్రి సందర్భంగా ఓ టీవీ ఛానల్ గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన కార్యక్రమంలో సెట్ వేస్తే సెట్ దగ్గరే చంద్రబాబు నాయుడు శివరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంటే చంద్రబాబు నాయుడు ఒక సెట్ వేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అదేమీ తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటి ప్రయత్నమే చేస్తే అది చాలా బూతన్నట్టు, నేరవన్నట్టు, రాజకీయంగా తప్పిదంగా చిత్రీకరించే ప్రయత్నమే మనం విచిత్రంగా, విస్మయకరంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా ప్రత్యర్థిని విమర్శించడానికి ఎదుటి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రత్యర్థులు దాన్ని ఉపయోగించుకున్నారు. కానీ అలా జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టినటువంటి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అదే పని, అదే ప్రయత్నం చేయడమే ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. ఎదుటి పార్టీని తప్పుపట్టినప్పుడు తను అదే పని చేయకూడదనేటువంటి ఇంగితం కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సెట్ వేసి శివరాత్రి వేడుకలు జరుపుతారు. ఇప్పుడు చంద్రబాబు బర్త్డే వేడుకల కోసం ప్రత్యేకంగా గుడి సెట్ వేస్తారు. ఇవన్నీ దేనికి సంకేతం అన్నట్టు? అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అనే చందాన టీడీపీ నాయకత్వం సాగుతోందా అనేటువంటి సందేహం చాలా మందిలో వ్యక్తమవుతుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద నోరేసి పడిపోయినటువంటి బ్యాచ్ అంతా ఇప్పుడెందుకు నోరు మూసుకుని కూర్చున్నారు అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాన్ని ఎద్దేవా చేయడానికి, అనేక రకాలుగా తప్పు పట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఏమైనప్పుడు కూడా రాజకీయంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి టీడీపీ నేతలే ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం చేయడం, అదే తీరును సాగడమే చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా అప్పుడు తప్పుబట్టి ఇప్పుడు తాము అధికారంలో ఉండగా అదే పని చేస్తున్నటువంటి వైను విస్మయాన్ని కలిగిస్తోంది.